నయా సామ్రాజ్యవాది అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండేనా? ఆయన వ్యాఖ్యలు, దూకుడు, సహచరగణం ప్రకటనలు చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అర్ధరాత్రి వేళ సొంత నివాసం నుంచి నిర్బంధించి తీసుకొచ్చిన ట్రంప్ తెంపరితనం. నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండేనని స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. వెనిజుయేలాతో ఆగేదే లేదని, దారికి తేవాల్సిన దేశాలు ఇంకొన్ని ఉన్నాయని ఓ జాబితానే చదివారు ట్రంప్. వాటిలో కొలంబియా, క్యూబాతో పాటు మెక్సికో వంటి వాటిని చేర్చడమే గాక అవసరమైతే వాటిపై ఏ క్షణమైనా విరుచుకుపడతామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే వీటన్నింటికంటే ముందు ట్రంప్ తదుపరి లక్ష్యం డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ కానున్నది అని విశ్లేషకుల అంచనా. ఆదివారం మీడియాతో ట్రంప్ మాట తీరు కూడా దాన్ని బలపరిచే విధంగా ఉంది. ఒక 20 రోజులాగండి, గ్రీన్లాండ్ గురించి మనమంతా మాట్లాడుకుందాం అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గ్రీన్లాండ్ మాకివ్వాల్సిందే, అమెరికా భద్రతా దృష్ట్యా ఇది అత్యంత కీలకం, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. 1-2 నెలల్లో దీనిపై గట్టిగానే దృష్టి సారిస్తాం అంటూ కుండబద్దలు కొట్టారు. నిజానికి ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉండగానే 2019లోనే గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామంటూ డెన్మార్క్కు ప్రతిపాదించారు. కానీ అక్కడి ప్రభుత్వం ట్రంప్ ఆఫర్ను తిరస్కరించింది. ఇక రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి గ్రీన్లాండ్ ఆక్రమణ కాంక్షను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఇటీవల పలుమార్లు మీడియా ముఖంగానే తన మనోగతాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. గ్రీన్లాండ్పై ట్రంప్ ఆసక్తి వెనుక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దీంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయువ్య గ్రీన్లాండ్లోని పిటోఫిక్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. ఇక్కడి నుంచి రష్యా నావికాదళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు. మరోవైపు గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజ వాయువు నిల్వలకు ప్రఖ్యాతి చెందింది. దీంతో ఖనిజాల కోసం అమెరికా చాలా కాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తుండగా, గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనా దగ్గర తలంచాల్సిన అవసరం ఉండదు. అయితే గ్రీన్లాండ్ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఇక్కడి జనాభా కేవలం 57,000 మాత్రమే. 1953లో డెన్మార్క్లో భాగంగా మారిందిది. అయితే 2009లో దీనికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్లాండ్ వాసులు రెఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్రం పొందవచ్చు కూడా. కాకపోతే అది ఎప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే కొనసాగుతుంది.